హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తకను. రోజంతా కష్టపడి పనిచేసిన ఎలాంటి నీరసం రాకుండా ఉండాలి అంటే ఇలా జొన్నలతో దోశలు చేసుకొని తినండి. ఎంతో రుచిగా ఉంటాయి. గిన్నె తీసుకొని అందులో ఒక గ్లాస్ మినప్పప్పు వేసుకొని 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని వీటిని ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న వాటిలోకి మునిగేంతవరకు నీళ్లు పోసుకొని 4 గంటలు నానబెట్టుకోండి. ఏ గ్లాస్తో అయితే మినపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల జొన్నలు తీసుకొని వీటిని కూడా ఒకసారి శుభ్రంగా వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న వాటిలోకి మునిగేంతవరకు నీళ్లు పోసుకొని కనీసం 6 గంటలు నానబెట్టుకోండి. పావు గ్లాస్ అటుకులు తీసుకొని మిక్సీ చేసుకునే ముందు 10 నిమిషాల ముందుగా ఈ అటుకులను నానబెట్టుకోండి. 4 గంటల తర్వాత మినపప్పులో ఉండే నీళ్ళన్నీ వంపేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. అలాగే జొన్నలలో ఉండే నీళ్ళన్నీ వంపేసుకొని వీటిని కూడా మెత్తగా మిక్సీ చేసుకోండి. మినప్పప్పును జొన్నలను విడివిడిగా నానబెట్టుకోండి. మిక్సీ చేసుకునేటప్పుడు కూడా విడివిడిగానే మిక్సీ చేసుకోండి. 10 నిమిషాల ముందుగా నానబెట్టుకున్న అటుకుల్లో నుంచి కూడా నీళ్ళన్నీ వంపేసుకొని వీటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోండి. ఇలా మెత్తగా మిక్సీ చేసుకున్న వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని ఉప్పు వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిని మూత మూసి ఫర్మెంటేషన్ కోసం 8 గంటలు పక్కన పెట్టండి. 8 గంటల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, జొన్నలతో చేసుకునే దోశలైనా కానీ పిండి ఎంత బాగా పొంగిందో. ఇదే పిండితో ఒకరోజు దోశలు, ఒకరోజు ఊతప్పం చేసుకోవచ్చు. పిండి ఎక్కువగా ఉంది కాబట్టి మరుసటి రోజు కోసం ఒక డబ్బాలో తీసి పెట్టుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. గ్యాస్ ఆన్ చేసుకొని దోశ పెన్నం పెట్టుకొని పెన్నం వేడైన తర్వాత పెన్నం మీద ఒక చుక్క నూనె వేసుకొని టిష్యూ పేపర్తో అంతా క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల దోశ తీయడానికి ఈజీగా వస్తుంది. ముందుగా మనం తయారు చేసుకున్న ఈ బ్యాటర్ను ఒక గిన్నెతో తీసుకొని మంటను మీడియం హీటులో పెట్టుకొని పెన్నం మీద వేసుకొని గిన్నెతో నెమ్మదిగా స్ప్రెడ్ చేయండి. జొన్నలతో చేసుకునే దోశలైనా రెగ్యులర్గా చేసుకునే దోశల కన్నా ఈ జొన్న పిండి దోశలు ఎంతో క్రిస్పీగా ఎంతో బాగుంటాయి. ఆరోగ్యానికి కూడా ఎంతో బాగుంటుంది. డయాబెటీస్ కంట్రోల్లో ఉండాలన్నా, డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ కావాలన్నా, వెయిట్ లాస్ కావాలన్నా ఇలా జొన్నలతో దోశలు చేసుకొని తినండి. ఆరోగ్యంగా ఉంటారు. చుక్క నూనె వాడకుండా ఎంత బాగా చేసుకున్నామో చూడండి. దోశలు ఎంత మంచి కలర్లు, ఎంత బాగా వచ్చాయో చూడండి. మీరు కూడా తప్పక ట్రై చేయండి. మరి మీకు ఎలా వచ్చాయనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఆ లైక్ నాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.